ఒర్రి ఒర్రి నువ్వు వండుక తిన నేను పోతాన్నట్టే ఉన్నది పోరి రాష్ట్రంలో సర్కారుల ముచ్చట. ఒక దిక్కు పిల్లలు ప్రతిరోజు హాస్టల్లో తిని దావకాన్ల పాలవుతుంటే పానాలు ఖరాబ్ అవుతుంటే ఇటు చదువుల శాఖ అధికారులు చదువుల శాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ సార్ మాత్రం ఏం పట్టించుకుంటలేడు. ఇగో 6 నెలలకెళ్ళి జరుగుతున్నది. ఇవాళ మళ్ళా గదే అయింది. చూడుర్రి సీఎం సారుల సొంత జిల్లాలో ఏమైందో. స్కూల్స్లో ఏ మాత్రం కూడా లోపాలు ఉండొద్దు. వాళ్ళకేదో దొడ్డు బియ్యంతోని ఏదో దిక్కులేని వాళ్ళకి పెట్టినట్టు పాసిపోయిన అన్నము కూరగాయలను పెడితే చూసేది లేదు. సన్న బియ్యంతోని మంచి అన్నం ఇన్నారుల్లా పిల్లలకు తిండి మంచిగా పెట్టాలి. దొడ్డు బియ్యమో పాసిపోయిందో ఖరాబైందో పెడితే మంచిగుండదు అని వార్నింగ్ ఇచ్చిండు. నవంబర్ 14 నాడు సారు గంట మందిలా మైకుల గట్టిగా చెప్పినా సరే ఇయాల్టికి సుతం హాస్టళ్లల్లా పిల్లలకు గదే దొడ్డు బియ్యం పురుగుల బువ్వ నీళ్ల సారు పెడుతున్నారు. అన్నంలో పురుగులు చూసి దాని వాసనకు పిల్లలు వాంతులు చేసుకుంటున్నారు. నిత్తే రాష్ట్రంలో ఏదో ఒక మూలకు పిల్లలు దావకాన్ల పాలవుతున్నారు. ఇగో గిటు చూడుర్రి. ఇగో గిది సీఎం రేవంత్ సారోళ్ళ సొంత జిల్లా వికారాబాద్ లో జరిగిన ముచ్చట. తాండూర్ మండలంలో సాయిపూర్ గిరిజన హాస్టల్లో పిల్లలు అన్నం తిని ఒకటే వాంతులు చేసుకున్నారు. 15 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది. పిల్లలు సుస్థి ఆవిడతోటి హాస్టల్ల సిబ్బంది వాళ్ళను సర్కార్ దవాఖానకు తీసుకుపోయింది. హాస్టల్లో పెట్టిన తిండి తిని ఓ గిరిజన బిడ్డ చచ్చిపోయి రోజులు సుతం గడవక ముందే మళ్ళా గిట్ల గిరిజన హాస్టల్లల్లా వేరే హాస్టల్లల్లా ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక దిక్కు పిల్లలు చచ్చిపోతున్నా విద్యాశాఖకు సీమ గడిచినట్టు సుతం అయితలేదు. విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్న సీఎం రేవంత్ సారేమో మొత్తం ఇటు దిక్కు చూసలే బంద్ చేసిండు. సార్కు ఢిల్లీకి పోనీకే పెళ్లిలు దావత్లకు పోనీకే టైం దొరుకుతున్నది గాని హాస్టల్ల పిల్లగాళ్లకు మంచి తిండి పెడుతున్నారా? ఎందుకు ఇట్లా అవుతున్నదని పట్టించుకునే అంత తీరిక దొరుకుతలేదు. దూరమున్న జాగళ్లకు మంత్రినో ఎమ్మెల్యేనో పంపొచ్చు. సొంత జిల్లాలనే నెలకు 10-12 సార్ల హాస్టల్ తిండి తిని పిల్లలు కక్కుకొని దావకాన్ల పడుతున్న వార్తలు చూస్తున్నాం. అయినా సుత సారుకు హాస్టల్లో పెట్టే తిండి మీద ధ్యాస పెట్టనీకే మనసొప్తలేదు కావచ్చు. ఓ సారు, మేము ఆ పిల్లల తల్లిదండ్రులం. నిన్ను నమ్మి నీకు ఓట్లేసినాం. ఏదో మార్పు తెస్తా అంటివి కదా, గది తెస్తావని నిన్ను ఎన్నుకున్నాం. నువ్వేమో పిల్లలు చచ్చిపోతున్నా పట్టించుకోనంత బిజీ అయిపోతివి. జైల్లో వేస్తా కేసులు పెడతా అని బెదిరించినా ఇంకా గదే తిండి పెడుతున్నారు. మా పిల్లల పానాలకు గండమైతున్నది, జరా పట్టించుకోర్రి అని జనాలు బాధపడుకుంటూ అడుగుతున్నారు.